సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ రామదాసికి చెందినటువంటి భక్త సమాజం కాశీకి వెళ్తూ మార్గమధ్యంలో షిరిడి సాయినాథుడు అందరికీ ధనాన్ని ఇస్తారని తెలుస్తుంది. పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన షిరిడికి వచ్చి భజన చేస్తూ లోలోన ధనాన్ని ఆశిస్తూ ఉంటారు. సాయినాథుడు భక్తుల దగ్గర దక్షిణ రూపంలో తీసుకుంటాడు. తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి తనకు నచ్చిన వారికి ఇవ్వడం పరిపాటి. ఎందుకంటే గురువు పరంపరలో మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి పేద ఫకీరుగా మిగిలిపోతాడు సాయినాథుడు. తన దగ్గర ధనాన్ని ఎప్పుడూ కూడా గురు పరంపరలో నిలువ ఉంచుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ పురుషుని యొక్క భార్య సాత్వికురాలు. ఆమె భక్తికి మెచ్చినటువంటి బాబా శ్రీరామునిగా ఆమెకు దర్శనమిస్తారు. శ్రీరామునిగా దర్శనమిచ్చినప్పుడు ఆమె తన్మయత్వంతో కంటి వెంట నీరు కారుతుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి భర్త ఆమెను అడుగుతాడు. అడిగినప్పుడు సాయినాథుడు శ్రీరాముడిగా నాకు దర్శనమిచ్చారు అని చెప్పి చెప్తాడు. మా అందరికీ సాయినాథుడే కనిపిస్తే నీకు శ్రీరాముడు ఎలా కనిపిస్తారు అని చెప్పి భర్త ఆమెతో ఎగతాళిగా ప్రవర్తిస్తాడు. ఈ ప్రకారంగా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి భర్తకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యము కనిపిస్తుంది. కల ఈ విధంగా కనపడుతుంది. అదొక పెద్ద పట్టణంలో ఉంటాడు. అక్కడ పోలీసులు తనను బంధించుంటారు. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించినట్లు కనిపిస్తుంది. పోలీసు వారు తాడు ముడి మరింత బిగుస్తుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచి ఉండుట కూడా చూస్తాడు. విచారముగా ఆ పురుషుడు ఇలా అడుగుతాడు, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చాం కదా, నీవు స్వయంగా ఇక్కడ నిలుచుండి ఈ ఆపద నాపై పడుతుండడం మీరు అలా చూస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తాడు. బాబా ఇలా అంటారు, నీవు చేసినటువంటి కర్మ ఫలితమును నీవే అనుభవించవలను అని చెప్పి అంటారు. మరలా పురుషుడు ఇలా అంటారు, ఈ జన్మలో నాకెట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇలా అంటారు, ఈ జన్మలో కాకుండా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చు కదా అని చెప్పి అంటారు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అంటాడు, గత జన్మలో నేమైనా పాపం చేసి ఉన్నచో నీ సుముఖంన దాని నేల నిప్పు ముందుర ఎండుగడ్డి దహించినట్లు దహించవేయవచ్చును కదా అని చెప్పి అంటాడు. అప్పుడు బాబా నీకట్టి విశ్వాసం కలదా అని అడుగుతాడు. అతడు నాకుంది అని చెప్పి సమాధానం చెప్తాడు. బాబా అప్పుడు కళ్ళు మూయమంటాడు. అతని కళ్ళు మూసి తెరిచినంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడు వస్తుంది. పోలీసు వారు రక్తం కారుచు పడిపోయినట్లు కనిపిస్తుంది. తాను బంధవిక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూస్తారు. బాబా ఇలా అంటారు, ఇప్పుడు నీవు బాగా పట్టుబడితివి, ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధిస్తారు అంటాడు. అప్పుడు నీవు తప్ప నాకు రక్షించు వారెవరూ లేరు, నన్ను ఎట్లయినా కాపాడుము అని చెప్పి ఆ పురుషుడు బాబాను ప్రాధేయపడతాడు. అప్పుడు బాబా వారిని కళ్ళు మూయమంటారు. వాటి చేసి తిరిగి కళ్ళు తెరిచినంతలో వాడు పంజరం నుంచి విడుదలైనట్టు బాబా ప్రక్కనున్నట్లు కనిపిస్తాడు. అప్పుడు బాబా పాదాలపై పడి నమస్కరిస్తాడు. బాబా ఇలా అంటారు, ఈ నమస్కారానికి ఇంతకు ముందున్నటువంటి నమస్కారానికి భేదం ఏమైనా కలదా, బాగా ఆలోచించి చెప్పమంటారు. అప్పుడు ఇలా అంటారు ఆ పురుషుడు, కావాల్సినంత భేదం కలదు బాబా. మొదటి నమస్కారంలో నీ వద్ద పైకం తీసుకొనటం చేస్తుంది. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటున్నని నేను మనసులో అనుకుంటుని. బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలు నమ్మవా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నీ ఇంటిలో పంజా లేదా, నీవు మొహరమప్పుడు పూజ చేయడం లేదా, మీ ఇంటిలో మహమ్మదీయత దేవతయగు కాడ్బీబీ లేదా, పెండ్లి మొదలైనటువంటి మీరు శుభకార్యాలు చేసేటప్పుడు మీరు ఆమెను శాంతింప చేయడం లేదా అని చెప్పి బాబా ప్రశ్నిస్తాడు. అందుకు ఆ పురుషుడు ఒప్పుకుంటాడు. అప్పుడు బాబా నీకు ఇంకా ఏమి కావాలి అని చెప్పి అడుగుతాడు. అతడు తన గురువుకు రామదాసుని దర్శింప కోరతాడు. వెనుకకు తిరిగి చూడమని చెప్పి బాబా అంటారు. అప్పుడు వెనుకకు తిరగగానే అతడికి ఆశ్చర్యం కలిగినట్లు రామదాస స్వామి తన గురువును
తన ముందర ప్రత్యక్షం కావడం చూస్తాడు. వారి పాదాలపై పడగానే రామదాసు అదృశ్యమైపోతాడు. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇలా అంటారు, మీరు వృద్ధులుగా కనపడుతున్నారు, మీ వయసు మీకు తెలియనా అంటారు. అప్పుడు బాబా ఇలా అంటారు, నేను ముసలివాడిని అనుకుంటున్నావా, నాతో పరిగెత్తి చూడు అంటూ సాయినాథుడు పరిగెత్తడం, అతను ఆ పురుషుడు వెంబడించడం జరుగుతుంది. ఆ ధూళిలో బాబా అదృశ్యమై అతని నిద్ర నుంచి మేల్కొంటాడు. మేల్కొన్న వెంటనే స్వప్న దర్శనం గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. వారి మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనంను గ్రహిస్తాడు. అటు పిమ్మట వారి సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగిపోతుంది. బాబా పాదాలపై పడి నమస్కరించాలని మనసులో ఉంటాడు. ఆ దృశ్యం యొక్క స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయము మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉంటారు. బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదిస్తాడు. అతన్ని మరికొన్ని రోజులు ఉండమని చెప్పి బాబా కోరుతారు. అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లా అంటాడు, అల్లా నీకు కావాల్సినంత డబ్బిస్తాడు, నీకు మేలు చేస్తాడని చెప్పి అంటాడు. అతని అచ్చట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైనటువంటి వస్తువు దొరికింది. అదే బాబా ఆశీర్వాదం. తరువాత ఆ భజన సమాజానికి ఎంతో ధనం లభించింది. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగింది. వారి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు, ఆశీర్వాదాలు, వారి కటాక్షాలచే కలిగినటువంటి ఆనందం గురించి మనము ఆలోచించాలి. బాంద్రాలో టెండూల్కర్కు కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉంటుంది. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథాన్ని 800 అభంగాల పదాలతో ప్రచురిస్తాడు. దీనిలో సాయిలీలన్నీ వర్ణిస్తారు. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దాన్ని తప్పక చదవాలి. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉంటాడు. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేస్తారు. వారు అతన్ని జాతకము చూసి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలంగా లేవని చెప్తారు. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలను, అట్లే చేసిన తప్పక ఉత్తీర్ణుతాడని ఆ జ్యోతిష్కులు చెప్తారు. ఇది విని అతని మనస్సు విచారము, అశాంతి కలుగుతుంది. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీ పోయి బాబాను దర్శిస్తుంది. ఆమె బాబాకు అనేక విషయాలతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడై సంగతి కూడా చెప్తుంది. ఇది విని బాబా ఆమెతో ఇలా అంటారు, నా యందు నమ్మకం ఉంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రములు, పలుకులు పక్కకు తోసి తన పాఠములు చదువుకోమని చెప్పి చెప్తారు. శాంత మనస్సుతో పరీక్షలు వెళ్ళమని, అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడవుతాడని, నాయందే నమ్మకం ఉంచుమని చెప్పి చెప్తారు. నిరుత్సాహము పడవద్దని చెప్పి చెప్తాడు. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకు వినిపిస్తుంది. అతడు శ్రద్ధగా చదువుతాడు, పరీక్షల్లో కూర్చుంటాడు, వ్రాత పరీక్షలో బాగా వ్రాస్తాడు. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొని మనసులో చింతిస్తూ ఉంటాడు. కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు. కానీ పరీక్షలు అతని వెంబడించాను. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడైనాడని, నోటి పరీక్షకు రావాలని పరీక్షాధికారి కబురు పెడతాడు. ఇట్లు ధైర్య వచనములు విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటినో ఉత్తీర్ణుడవుతారు. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షంతో ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముడుతూ ఉంటాయి, మళ్ళా పరీక్షిస్తాయి. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచును. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వృద్ధులగుటచే